మన పిల్లల్ని మనం అరే స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకోండి అంటే "మ్హూ." సరే బయట నుంచి వచ్చాక కాలు కడుక్కోండి అమ్మా, హౌ డస్ ఇట్ మ్యాటర్ అంట. తక్కువలో తక్కువ తెలుగు మాట్లాడండిరా, అది కూడా చాలా కష్టం. సో వేర్ ఆర్ వి ఫెయిలింగ్ యాజ్ పేరెంట్స్ అని ఆలోచిస్తే ఒక స్టేట్మెంట్ లో ఆన్సర్ దొరికింది. రేజింగ్ ఏ చైల్డ్ ఈస్ నాట్ జస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్, ఇట్ ఈస్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సొసైటీ. ఎంత నిజం కదా. మన చైల్డ్హుడ్ నే మనం రివైండ్ చేసుకుంటే మన చిన్నప్పుడు మనం నేర్చుకున్న పద్ధతులు, అలవాట్లు అండ్ మనం తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా మన జర్నీలో ఇంటర్మీడియట్ లో బైబీసీఆ, ఎంపీసీఆ, తర్వాత ఇంజనీరింగ్ లో కంప్యూటర్స్ మెకానికల్, ఆ తర్వాత యూఎస్ఏనా యూకేనా, ఈ డెసిషన్స్ అన్ని కేవలం మన తెలివితేటలతోనో మన పేరెంట్స్ గైడెన్స్ తోనో మాత్రమే మనం తీసుకోలేదు. మన చుట్టూ ఒక పెద్ద బంధు బలగం ఉంది. పిన్నులు, బాబాయిలు, అత్త, మామ, పెద్దమ్మ, పెదనాన్న, పక్కింటి అంకులు, ఎదురింటి ఆంటీ, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం అంటే జరిగేవన్నీ చూస్తూ వింటూ పెరిగాం కాబట్టి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. థ్యాంక్స్ టు దట్. మరి ఈ రోజు మన పిల్లలు దే హ్యావ్ టు గో త్రూ ద సేమ్ జర్నీ. కానీ మనకు ఆ రోజు ఉన్నది, వాళ్ళకి ఈ రోజు లేనిది కమ్యూనిటీ. మరి వాళ్ళు కూడా ఇన్ దీస్ డేస్ ఆఫ్ ఏఐ ఆఫ్టర్ 20 ఇయర్స్ అసలు ఏం జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్ కి ఆ రోజు వాళ్ళు కంప్లీట్ అవ్వాలంటే ఈ రోజు వాళ్ళు ఏం కోర్సెస్ చేయాలి. అండ్ అవే కాదు, ఫస్ట్ లో నేను చెప్పా కదా కొన్ని బేసిక్ మన తెలుగు పద్ధతులు, పండగలు, ఇవన్నీ కూడా మనం ఇంట్లో నెత్తి నోరు కొట్టుకొని చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళ ఏజ్ పిల్లలు ఒక 10 మంది చేస్తుంటే చూసి నేర్చుకున్నవే లైఫ్ లాంగ్ క్యారీ అవుతాయి. మనలాగే మన పిల్లలు కూడా నేర్చుకోవాలి. అందుకే వీ నీడ్ టు క్రియేట్ ఏ కమ్యూనిటీ ఫర్ అవర్ చిల్డ్రన్. And that's why UTO, United Kingdom Telugu Hindu Organization, a community for Telugu Hindus. సో వీళ్ళు ఈ సండే 6th జులై, మార్క్ యువర్ క్యాలెండర్, ఒక ఈవెంట్ చేస్తున్నారు ఫోకసింగ్ ఆన్ యూత్. యువ అంటే మనం కాదు, మన పిల్లలు. సో మనం చేయాల్సిందల్లా ఈ సండే 6th జులై మార్నింగ్ లేచి జస్ట్ ఇంట్లో కాఫీ తాగేసి డైరెక్ట్ గా ఈవెంట్ కి వెళ్ళిపోతే అక్కడ బ్రేక్ఫాస్ట్ పెడతారు, లంచ్ పెడతారు, అండ్ దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ ఎంగేజింగ్ అవర్ కిడ్స్, అంటే స్టెమ్ డిస్కషన్స్, డిబేట్స్, అండ్ దేర్ ఆర్ సో మెనీ గేమ్స్ దట్ దే ప్లాన్డ్. వాళ్ళు అక్కడ ఎంగేజ్ అయ్యి దే ఫార్మ్ సమ్ ఫ్రెండ్షిప్స్ సో దట్ ఆ ఫ్రెండ్షిప్స్ నే దే క్యారీ త్రూ అవుట్ దేర్ లైఫ్. ఎన్ని రోజులని మనమే వాళ్ళ చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. మనలాగే వాళ్ళకు కూడా ఒక కమ్యూనిటీ కావాలి. ఆ కమ్యూనిటీని వీలున్నంతలో మనం ఏర్పరచడం అనేది మన మినిమం రెస్పాన్సిబిలిటీ. సో ఐ ఆమ్ టోటలీ కన్విన్స్డ్. వాట్ అబౌట్ యూ?